హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే నేనైతే కింగ్డమ్ మూవీ చూసొచ్చా భయ్య. మూవీ ఎలా ఉందో చెప్తా. చెప్పే ముందు అయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి గ్యాస్. సినిమా మాత్రం పర్లేదు భయ్య, బాగానే ఉంది. నాకైతే నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా 2 కూడా ఉంది. ఈ లెవెల్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సలార్ సినిమా చూస్తున్నావా, కేజీఎఫ్ సినిమా చూస్తున్నావా అన్నట్టు ఉంది ఆ సినిమాటోగ్రఫీ అయితే. ఆ లొకేషన్స్ అయితే అదంతా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే విజయ్ యాక్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ భయ్య. అసలు విజయ్ ఇంతలా యాక్టింగ్ చేస్తాడనేది నాకైతే తెలియదు. ఈ సినిమా చూసినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టర్. అసలు మాస్ కట్అవుట్, మామూలు కట్అవుట్ కాదు అసలు. ఆ బాడీకి అదంతా అసలు అనిరుద్ధ్ బీజిఎం అసలు వేరే లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్రదర్ సెంటిమెంట్ అయితే విజయ్ యాక్టింగ్ అసలు ఆ క్యారీ అయిన విధానం అయితే అసలు సూపర్ అనిపించింది అసలు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన విధానము చాలా చాలా బాగుంది. ఇంకొంచెం ప్రీ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. అసలు ఇంకేం చేస్తాడు మన హీరో, ఏం చేయబోతాడు, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏం చేయబోతాడు అనేది మనకి అసలు ఎట్లా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో లేదు భయ్య. ఒక్క క్లైమాక్స్ వల్ల చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటాడు, మర్రే ఇట్లా కాదు కదా క్లైమాక్స్ పెట్టాల్సింది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇదంతా ఒక సెటప్ లా అనిపించింది అనమాట, ఏదో సెకండ్ పార్ట్ కోసం. అలా కాకుండా దీంతో ఫినిష్ చేసి ఉండి సాలిడ్ క్లైమాక్స్ పడుంటే నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అవుతున్నాయి విజయానికి మాత్రం. ఇది ఒక్క క్లైమాక్స్ మినహాయించి మిగతా సినిమా అంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. స్టోరీ ప్లాట్ మనకు తెలిసింది ఆల్రెడీ, ట్రేజర్ అయినా చూసినాం, సాంగ్ చూసినాం. బ్రదర్ సెంటిమెంట్ తో సాగే సినిమా అనమాట. అదే ఫ్లోలో కంటిన్యూ అయిపోతే బాగుండేది. తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్ కి ఏదో ఏందో ఆ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఏం జరిగిందో కూడా అసలు అర్థం కాలేదు. ఏంద్రా ఇంత మంచిగా తీసి లాస్ట్ క్లైమాక్స్ నెక్స్ట్ పార్ట్ కోసం సెటప్ చేసినట్టు అనిపించింది అన్నట్టు అనిపించింది. ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది గాయస్ నాకైతే. అదొక్కటి చూసుకున్నట్టుంటే అసలు వేరే లెవెల్ ఉంటున్నాయి సినిమా మాత్రం. విజయ్ దేవరకొండ అయితే కానిస్టేబుల్ గా ఉంటాడు, బట్ వాళ్ళన్న చిన్నప్పటి నుంచి ఇళ్ళ నుంచి పారిపోతాడు అనమాట. అసలు ఎందుకు పారిపోయాడు, పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది, పారిపోయిన తర్వాత విజయ్ వాళ్ళన్నని తీసుకొచ్చాడా, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఎమోషన్ ఉంది అనేది చిన్న స్టోరీ అంతే. తర్వాత స్పైగా ఎలాగా మారాల్సి వచ్చింది, స్పైగా మారిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది, అసలు ఈ కింగ్డమ్ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది చిన్న స్టోరీ మనకు స్టార్టింగ్ నుంచి అర్థమవుతూనే ఉంటది. బట్ వాళ్ళు తీసిన విధానం, అసలు ఆ సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ అనిపిస్తుంది మనకి. ఎక్కడ కూడా ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించదు. చాలా ఈజీ కనెక్ట్ అయిపోతాం సినిమాకి. కొన్ని సీన్స్ ఉంటాయి అసలు విజయ్కి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు అప్పుడు అనిరుద్ధ్ బీజిఎం అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ లో మాత్రం. ఇంకా కొన్ని పడుంటే బాగుంటాయి, ఇంకా కొన్ని ఎలివేషన్ సీన్స్ పడుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ గౌతమ్ తిన్నూరి జెర్సీ సినిమా చూసినాం. అందులో కూడా నాని సైలెంట్ గా ఉంటాడు, బట్ కొన్ని సీన్లు మాత్రం అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఆ ట్రైన్ దగ్గర సీన్ అయితే సేమ్ ఎగ్జాక్ట్ సీన్ ఇందులో ఉంటది. అప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు అంత బాగా డిజైన్ చేస్తారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే గ్యాస్. అసలు అంత బాగుంది ఇంటర్వెల్. ఆ నెక్స్ట్ సెకండ్ హాఫ్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది, స్టార్ట్ అయిన విధానం బాగుంది. ఆ ప్రీ క్లైమాక్స్ ఒక్కటి పోగొట్టేసింది. అయ్యే మళ్ళా సేవియర్, కింగ్డమ్, రాజ్ అయిపోవటం ఇదంతా ఏంద్రా నాయన, మళ్ళీ రొటీన్ అను ఫీలింగ్ అనుకుతుంది అనమాట. అది ఒక్కటి చూసుకున్నట్టుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విజయ్ దేవరకొండ మాత్రం సాలిడ్ పర్ఫార్మెన్స్ అంతే. మనం జెర్సీ సినిమాలో నాని యాక్టింగ్ ఎలా అయితే మనం మనం ఇండర్లో ఫీల్ అవుతూ ఉంటాము, ఈ సినిమాలో కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఈజీ కనెక్ట్ అయిపోతుంది. పెద్ద ఇంట్రెస్ట్ సీన్ అలాంటిది ఏం లేదు, కానీ ఈజీ కనెక్ట్ అయిపోతుంది విజయ్ క్యారెక్టర్ కి. ఆ ఎమోషన్ అయితే అదంతా తను క్యారీ చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. ఎంతలా యాక్టింగ్ చేస్తారో అనుకోలేను ఇది విజయ్ అన్న మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకొంచెం పడుంటే బాగున్నట్టు అనిపించింది. ఆ క్లైమాక్స్ సీన్ ఏంటంటే అసలు ఏంది, ఎవరి కోసం చేస్తుండే ఏంది అనేది ఇంకొంచెం కొన్ని సెకండ్ హాఫ్ లో వాళ్ళ బ్రదర్ ఆ సెంటిమెంట్ సీన్స్ అప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుండు కదా అన్నట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సత్యదేవ్, ఏమన్నా యాక్టింగ్ అబ్బాయి. అసలు సత్యదేవ్ కనపడ్డల్లా ఆ క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్సిటీ, తను ఫీల్ అయ్యే ఎమోషన్ అదంతా మనకి భలే కనిపిస్తుంది. ఈజీ కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్ కూడా. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ మనం చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే మాత్రం విలన్ వెంకటేష్. అసలు ఎంట్రీ నుంచే విజిల్స్ పడ్డాయి. హీరో కన్నా ఎంట్రీ సీన్ పడ్డాయి, కానీ విలన్ కి పడ్డాయి. ఆ లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్ మాత్రం. బట్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. చూపించిన విధానానికి, ఎండ్ చేసిన విధానానికి అంతగా కనెక్ట్ కాలేదు. ఇంకొంచెం పవర్ఫుల్ గా చూపిస్తే బాగున్నట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి హీరోయిన్ ఏదో ఉందంటే ఉంది, బట్ మంచి క్యారెక్టరే, అంతగా సాలిడ్ రోల్ అయితే కాదు. జస్ట్ కొన్ని సీన్స్ లో ఉందన్నమాట. బట్ ఇంకొంచెం పెట్టుంటే బాగున్నట్టు అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళందరూ పర్లేదు, బాగానే చేశారు. ఒకటే హెల్తీ గ్యాస్, అదొక్కటి క్లైమాక్స్ చూసుకుని ఉన్నట్టుంటే బ్రదర్ సెంటిమెంట్ నుంచి స్టార్ట్ అయింది కదా స్టోరీ, అదే కంటిన్యూ అవుతూ క్లైమాక్స్ కూడా అలానే ఎండ్ చేసినట్టుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే.
మళ్ళీ అదేందో నెక్స్ట్ పార్ట్ కోసం సెటప్ చేసినట్టు అనిపించింది. అంత లాస్ట్ ఒక 10 మినిట్స్ మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అరే ఏంద్రా మళ్ళా పాత చింతకాయ పచ్చడి లెక్కనే అనిపించింది గ్యాస్. రొటీన్ యాజ్ యూజువల్‌గా పెట్టి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ డైరెక్టర్ నుంచి అలాగా. క్లైమాక్స్ ఒక్కటి చూసుకున్నట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. కమింగ్ టు అనిరుద్ బీజీఎం పర్లేదు. ఫస్ట్ హాఫ్ వరకైతే కొన్ని చోట్లల్లా ఓకే. ఓకే అనిపించింది. అంతగా ఏం అనిపియలేదు. ఇంటర్వెల్ సీన్‌లో మాత్రం అదిరిపోయింది. ఇంటర్వెల్ సీన్ మాత్రం మనం ట్రైలర్‌లో చూసినాం. ఆ బీజింగ్ ఎలలేలే అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉందది. ఈ సెకండ్ హాఫ్‌లో మాత్రం 2 కూడా ఇచ్చిండు. సెకండ్ హాఫ్ నుంచి బీజిఎం మాత్రం హైలైట్ ఉంది. అదేదో ఫస్ట్ హాఫ్‌లో కూడా కంటిన్యూ చేసినట్టుంటే బాగుందనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. ఆ లవ్ సాంగ్ కూడా తీసేసిర్రు. మంచిగా అనిపించింది. అది పెట్టినట్టుంటే అన్నెసెసరీగా ఉండేది. ఇంకొంచెం బెటర్‌గా ఇవ్వచ్చు అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంక అంతే గాయ్స్ ఇగ. సినిమా అయితే పర్లేదు. చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సెకండ్ హాఫ్‌లో కొన్ని వయలెంట్ సీన్స్ ఉన్నాయన్నమాట. చంపే సీన్స్‌లు అవన్నీ బ్లడ్ అదంతా కొద్దిగా ఉంటది. అదొక్కటి తప్పిస్తే హ్యాపీగా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా. ఇదైతే మంచిగా విజయ్ అన్నకి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందనేది నేనైతే అనుకుంటున్నాను. బట్ ఆ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం మీరు బేర్ చేసుకోగలిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను గాయ్స్. యాహ్! ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఇది గాయ్స్ 'కింగ్డమ్' మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి అయితే గట్టిగా ఒక లైక్ ఇవ్వండి గాయ్స్.